టీఎస్ వెబ్సైట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకున్నారో మనకు వెబ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో మనము సపోజ్ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది కొన్ని మిస్టేక్ చేయడం జరిగింది, లైక్ కొన్ని సర్టిఫికేట్స్ లేకపోవడం, లేదంటే ఒక సర్టిఫికేట్ బదులు ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో మనం జస్ట్ వెబ్సైట్లోనే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనకు ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి వెబ్ కౌన్సిలింగ్కి 28 ఆగస్ట్. సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ 21 ఆగస్ట్ రోజు మనకు వెబ్సైట్లో ఎలిజిబుల్ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ వస్తుంది. అంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క డిగ్రీ లైక్ టీఎస్ వెబ్సైట్ ద్వారా మీరు ఏవైతే అప్లై చేశారో దానికి సంబంధించిన లిస్ట్, ఓన్లీ ఎలిజిబుల్ వాళ్ళు మాత్రమే లిస్ట్ వస్తుంది. అందులో ఉన్న వాళ్ళు మాత్రమే బీఎడ్కి వెబ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. అది 21 ఆగస్ట్ రోజు మనకు వెబ్సైట్లోనే పెడతారు. నెక్స్ట్ వచ్చేసి 22, 23 ఆగస్ట్ రోజు మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓన్లీ 2 days టైం మాత్రమే ఇచ్చారు కాబట్టి మీరు ముందే మనకు నచ్చిన కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన బీఎడ్ కాలేజెస్ యొక్క లిస్ట్ కూడా పీడిఎఫ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఎడిట్ ఆప్షన్. సో ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనకు టీఎస్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే లింక్ ఉంటుంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అన్నీ మనకి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ వస్తాయి. అంటే షెడ్యూల్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కింద రైట్ సైడ్లో మీకు ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. సో ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ అయ్యారు కాబట్టి మీరు ఈమెయిల్ సర్వీస్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఈమెయిల్ సర్వీస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క ఎగ్జామ్ రాశారు కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ మీకు మెనూ బార్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఏమైనా వెరిఫై కాకపోతే, అప్పుడు ఏమైనా సిఎంఎం టీసీ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ, డిగ్రీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు కానీ, సో ఏ సర్టిఫికేట్ ఇష్యూ ఉంటే ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఎవరైతే రిజెక్ట్ అయిపోయారో మీరు లేటెస్ట్ ఇన్కమ్ మాత్రమే పెట్టాలి, 2024దే పెట్టాలి. January 1st నుంచి ఉండేటట్టు చూసుకోండి. ఎవరైతే స్లిప్స్ పెట్టిన వాళ్ళు కానీ అలా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ క్యాస్ట్ కానీ, బోనాఫైడ్స్, ఇంటర్ డిగ్రీ మెమోస్ అండ్ డిగ్రీకి సంబంధించిన టీసీ కానీ పీసీ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్ని లేటెస్ట్ మెమోస్ అన్న పెట్టుకోవచ్చు. సో అక్కడ రీమార్క్ కూడా వస్తుంది మనకు, మీరు ఎందువల్ల రిజెక్ట్ అయ్యారు అని దానికి రీజన్ కూడా వస్తుంది. ఆ రీజన్లో ఏమైతే రాశారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 28 కాబట్టి మీరు ఈ 1 వీక్లో ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు మ్యాండేటరీగా అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, లైక్ నాతోని వెబ్సైట్లో నాకు ఇంకా సర్టిఫికేట్స్ పెట్టినా అప్రూవ్ అవుతలేదు అనుకుంటే మీరు 19th రోజన్నా ఆర్ 28th రోజు లాస్ట్ డేట్ కాబట్టి 19th రోజు హైదరాబాద్కి వచ్చి ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఈ కాలేజ్కి మనకు వెళ్ళి అక్కడ ఫిజికల్గా మీరు వెరిఫై చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎవరైతే పీసీ, సిఎంఎం, టీసీ, బోనాఫైడ్స్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళు ఉన్నారో మీరు ఆ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా వెళ్తే అక్కడ అన్నీ సాల్వ్ చేస్తారు. అండ్ ఎవరైతే అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో మీరు జస్ట్ వెబ్సైట్లో ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో మన మెయిల్ ద్వారానే, మన హాల్ టికెట్ నెంబర్, మన పాస్వర్డ్ ద్వారానే మీరు ఎడిట్ చేసుకోవచ్చు వెబ్సైట్లోనే. అండ్ దీనికి సంబంధించిన లైక్ బీఎడ్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా మీకు నచ్చిన జిల్లాలో కానీ లేదంటే మీకు నచ్చిన బీఎడ్ కాలేజ్ అన్నీ దాని యొక్క అడ్రస్ కూడా ఉంటాయి. సో అన్నీ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లైక్ పీడిఎఫ్స్ అన్నీ ఒకేసారి పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు నచ్చిన జిల్లాలో మీరు బీఎడ్ చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీడే
లైక్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బీఎడ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి.